హాయ్ అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈ మన బస్సులకి, ఆటోలకి మనం కొత్తగా నేర్చుకున్న స్కూటీకే కాదండి బ్రేకులు. మన వీడియోస్ కూడా బ్రేకులు వస్తున్నాయి అనమాట. ఏమనుకోవద్దు. ఇంక అట్లనే జరుగుతున్నాయి. ఏంటంటే ఇంట్లో పనులు కొంచెం రికవర్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే. నేను ట్రై చేస్తా వీడియో పెట్టడానికైతే మనస్ఫూర్తిగా నాకు ఉంది. బట్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, అందువల్ల పెట్టట్లేదు. బట్ ఎనీవేస్ నేనైతే ట్రై చేస్తాను. డైలీ కాకపోయినా కానీ 2 డేస్కి ఒకసారి పెట్టడానికైనా ట్రై చేస్తాను నేను. ఇంకా దాని తర్వాత ఇక్కడ ఏంటి ఇంకా అప్పుడెప్పుడుదో వీడియో ఎప్పుడుదేది హైదరాబాద్కి వెళ్ళాము అని చెప్పాను కదండి, అప్పటి వీడియో ఇదైతే. ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాం అనమాట. మా తమ్ముడు వాళ్ళ ఇంటి నుంచి ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మా అమ్మాయి ఓదార్పు యాత్ర ఏంటంటే, మా తమ్ముడు కొంచెం తనని ఒక 2 దెబ్బలు వేసాడనమాట. ఏం లేదు, జస్ట్ నార్మల్గా మామయ్య కదా కొంచెం మజాక్గా వేస్తే తనేమో ఇంకా ఏడుస్తుంది అనమాట. ఇంకా అలా ఓదార్పు యాత్ర జరుగుతుంది. అందులో ఆ రోజు తను కొంచెం డల్గా ఉంది. ఇంకా దాని తర్వాత ఇక్కడ ఏంటంటే మా మమ్మీ వాళ్ళ ఊరికి వచ్చాము. కృష్ణానదిలో మంచిగా మా పిల్లలు ఈత కొడదామని ట్రై చేస్తున్నారనమాట. అంటే రాదులేండి వాళ్ళకి. ఇది ఇది కొంచెం పార్ట్స్గా ఉంటుందండి. ఎప్పుడో వీడియోలు కదా, కొంచెం అన్నీ కలిపేసి మీతో షేర్ చేస్తున్నాను అనమాట. అంతే, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడ ఏంటంటే ఇది టాటాయిస్ అనమాట. కెటిల్ చిన్నది. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట. తను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర చెరువు ఉందంట, అక్కడ దొరికిందంట. ఇది తనైతే తీసుకొచ్చి ఈ బకెట్లో వేసింది అనమాట. ఎంత బాగుందో చూడండి, చిన్నగా. అసలు అది మరి ఇప్పుడు పెద్దగా ఇద్దో ఏమో, తనని అడగాలి, మర్చిపోయాను నేను. ఇది అసలు అది పెద్దగా అయిందా లేదా అని అడగాల్సింది. నాకు ఈ వీడియో చూస్తున్నప్పుడు గుర్తొచ్చింది అనమాట. అంటే డైలీ కాకపోయినా ఒక 2 డేస్కి ఒకసారి అలా కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ దీని గుర్తు రాలేదు నాకు. ఈసారి అడుగుతాను ఉండండి నేను, అసలు ఎంత పెద్దగా అయింది ఏంది అని. ఇది చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది, అవును కదా ఇది ఎంత పెద్దగా అయిందో అని. ఈ నెక్స్ట్ టైం ఫోన్ చేసినప్పుడు నేను అడుగుతాను కంపల్సరీ. ఇంకా చాలా బాగుంది. ఇంకా మా పిల్లలైతే ఇంకా అక్కడ హాయిగా కొంచెం దాంతో కొంచెం ఎంజాయ్ చేశారనమాట, ఆడుకున్నారు. ఇంకా మా చిన్నదానికి పెట్స్ పెంచుకోవాలని ఉంటుంది, కానీ నేనేనండి వద్దంటాను. నేను కొంచెం దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. సో అది అందుకని వద్దంటాను. ఏం లేదండి, అటాచ్మెంట్ ఉంటే అది వెళ్ళిపోయిన తర్వాత కొంచెం బాధగా ఉంటుంది అనమాట. సో అందుకని ఇక్కడ ఏంటి పాము వచ్చిందండి మా ఇంట్లోకి. అయితే అసలు ఎలా వచ్చిందో ఏమో. మా ఇల్లు హైట్గా ఉంటుంది, అయినా కానీ ఎలా వచ్చిందో ఏమో. ఇంకా మా వారు షాప్ నుంచి వచ్చేటప్పుడు చూసి ఇంకా అలా దాన్ని అయితే ఇలా ఇంకా పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా అని చంపేశారనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే నా స్కూటీ నేర్చుకుంటున్న మొదటి రోజుల్లో అనమాట. ఇప్పటికి వచ్చేసిందండి స్కూటీ. అప్పట్లో నేను అలా నేర్చుకున్నాను అనమాట స్కూటీ అయితే. సో ఇంకా దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఇవన్నీ జరుగుతుండగా నేను ఒక రెసిపీ మీతో షేర్ చేద్దామని చెప్పేసి చేశాను. బట్ ఇది కూడా ఫ్లాప్ అయిపోయింది. ఏంటంటే నేను మొత్తం షూట్ చేశాను, కానీ అది ఎలా వచ్చింది అనేది కూడా తీయడం మర్చిపోయాను అనమాట. ఇది కేక్ అనమాట. చాలా అసలు ఎంత ఈజీ అయిపోతుందంటే కేక్ చేయడం అనేది. ఒకప్పుడైతే ఇలా చేయాలి అలా చేయాలి ఇవన్నీ ఉండేది. ఇప్పుడైతే అసలు నాకు ఆ ప్రాసెస్ తెలిసిన తర్వాత ఎంత ఈజీగా అనిపిస్తుందో. ఏం లేదు, మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటే చాలండి, అసలు ఈజీగా అయిపోతుంది. నేను ఎగ్ అనేది ఇంతకుముందు వేసేదాన్ని కాదు. ఇప్పుడు ఎగ్ వేస్ట్ చేస్తుంటేనే ఆ టేస్ట్ చాలా మంచిగా వస్తుందని చెప్పేసి ఇంకా ఎగ్ వేస్ట్ చేస్తున్నాను. నిజంగా మా పిల్లలు అయితే శుభ్రంగా తినేస్తున్నారు హెల్దీగా. నేను గోధుమ పిండితో చేస్తున్నాను, నేను మైదా అయితే వేయట్లేదు. అన్నీ మెజర్మెంట్ అనేది కప్స్ వారీగా తీసుకుంటే మనకి మంచిగా అవుతుంది. మనకి షుగర్ బదులు నేను బ్రౌన్ షుగర్ వేస్తున్నాను అనమాట. నేను టీలోకి వాటిలోకి మనకి ఉంటుంది కదా, జాగ్రియో బ్రౌన్ షుగర్ అంటారు దాన్ని, మనకి డీమార్ట్లో దొరుకుతుంది అనమాట. సో ఇంకా అదైతే యూస్ చేస్తున్నాను. దాంతో చేస్తుంటే మంచిగా వస్తుంది అనమాట కేక్ అయితే. ఇంకా దాని తర్వాత ఇక్కడ ఏంటంటే విర్రజాజి పూలు. ఇప్పుడు విర్రజాజి పూల సీజన్ కదండి. అసలు నాకు ఎంత ఇష్టం అంటే అసలు చాలా ఇష్టం. కాకపోతే అవి అల్లాలంటే చాలా కష్టం అనమాట. ఎంత ఇష్టం ఉంటుందో అంత కష్టంగా కూడా ఉంటుంది. సో మా పెద్దత్తయ్య వాళ్ళు ఇచ్చారనమాట. ఇంకా నేను అవి అల్లుతున్నాను. ఇంక ఇదండి మనకి స్కూటీ వచ్చిన తర్వాత వీడియో అనమాట. ఇది నిన్నటిదే అనమాట. నిన్న తీసింది అనమాట. నిన్న అబ్బా అది కూడా మర్చిపోతుంది. నిజంగా అండి నా మెమొరీ అనేది నిజంగా జీబీలో నుంచి ఎంబీలోకి వచ్చేసింది. సో అలా ఉంటుందన్నమాట. అసలు మర్చిపోతున్నాం. నేనే అలా ఉన్నానా, అందరూ అలా ఉన్నారా అర్థం కావట్లేదు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు ఎవరెవరు మెమొరీ లాస్ అవుతున్నారో అనేది. అంటే మెమొరీ అంటే గుర్తుండట్లేదు అనమాట మనకి.
సో ఇంకా ఫ్యూచర్లో ఇంకేం మర్చిపోతామో అన్నీ గుర్తుంచేటట్టు కొంచెం మెమొరీని మనం అలా స్ట్రాంగ్గా పెట్టేసుకోవాలి అనమాట, గుర్తుపెట్టేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఏంటంటే పొలానికి వచ్చామండి మేము. మా పొలం నేను నా వీడియోస్లో చూపిస్తూనే ఉంటాను మీకు. సో ఎందుకు వచ్చాము అంటే మోటార్ మా వారు కొంచెం సేపు ఆడిద్దాము అంటే ఆన్ చేద్దాము. ఇప్పుడు ఇంకా పొలాలు వేయలేదు, మొత్తం ఇట్లా దున్ని పెట్టేశారు చూడండి. వర్షాలు సరిగ్గా కురవట్లేదండి మా సైడ్ అయితే. అసలు కొంచెం అట్లా మొన్న ఎప్పుడో ఒక నెల క్రితము, 2 వారాల 3 వారాల క్రితము కొంచెం పడ్డది. ఇంక అంతే, పాపం వర్షం లేక అందరు ఇంకా మొక్కలు వేయలేదు, దున్ని ఇలా పెట్టేసుకున్నారనమాట. చాలా మంచిగా కనబడుతుంది కదా అసలు పొలం అయితే, ఎంత బాగా కనబడుతుందో అసలు. పొలాలన్నీ ఇంకా మొక్కలు లేపోయేసరికి మొత్తం ఇలా కనిపిస్తుంది అనమాట. ఇంకా మేము వెళ్ళి ఆ మోటార్ కొంచెం సేపు ఆడిద్దామని చెప్తే ఇంకా నేను నడుపుతున్న బైక్ అనమాట, నాకు వచ్చేసింది బైక్ అని చెప్పేసి ఇంకా నేను ఆ గుంతలున్న రోడ్లో నుంచి కూడా నేనే తీసుకెళ్తానులే బావా అని చెప్పేసి నేనే తీసుకొచ్చాను. ఇంకా నాకు నడవడం రావట్లేదండి. అక్కడ ఏంటంటే ఆ దున్నడం వల్లనో ఏమో కాలు పెడుతుంటే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట కాలు అయితే. సో సరిగ్గా నడవడం రావట్లే, ఆ గెట్ల మీద అట్లా చిన్నగా నడుచుకుంటూ వచ్చామన్నమాట. సో అక్కడ ఉంది మోటార్ అయితే, అంటే కొంచెం దూరం కొంచెం నడవాలి అనమాట మేము వెళ్ళే దారికి. వెళ్ళింది. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఈ మోటార్ ఉంది, ఆ పైప్ అనేది మొత్తం పగిలిపోయి ఇరిగిపోయింది అనమాట. అంటే ఎప్పుడో ఒక 2 years బ్యాక్ కదా అది, అప్పుడు వాటర్ రాలేదు, మళ్ళీ ఇప్పుడు వస్తాయో రావో అన్నట్టు డౌట్గా ఉందని చెప్పేసి దాన్ని ఇంకా రెడీ చేస్తున్నారనమాట మా వారైతే. అంటే దానికి కొంచెం పైపు కొనుక్కు రావడం అవన్నీ ఏందో మరి మనకు తెలియదులేండి వాటి గురించి, ఇంకా వాళ్ళకే తెలుసు. ఇక్కడ ఏంటంటే ఇంకా మోటార్ ఆన్ చేయడానికి అక్కడ జనాలు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. సో వాటర్ కావాలన్నప్పుడు అది తాళం వేసి ఉన్నా కానీ అందులో నుంచి చేయి పెట్టి ఆన్ చేసుకొని అలా వాటర్ పట్టేసుకుంటున్నారంట. దానివల్ల అది కొంచెం ఊడినట్లు అనిపించింది, తాళం వేసి ఉంది దానికి, బట్ వాళ్ళు చిన్న సందు చేసుకొని అట్లున్నారు. మా వారు ఇంకా కర్రతో తీస్తుంది. ఎందుకు అంటే దాంట్లో పాములు ఉంటాయి ఒక్కోసారి, అమ్ము ఎంత పెద్ద పెద్ద బల్లులు ఉన్నాయో అందులో అయితే నిజంగా. సో ఇంకా అక్కడ గుంతలాగా పడిపోయింది, అట్లా వాటర్ వెళ్ళేటప్పటికి అక్కడ గుంతలాగా పడిపోయింది అనమాట. అటు ఒక పైప్ ఉండేదంట, అది కూడా ఊడిపోయింది. ఇట్లా జనాలు పట్టుకోవడం ఎట్లా పడితే అట్లా చేయడం వల్ల పోయింది అని చెప్పేసి అంటున్నారు. అంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు పట్టుకుంటూ ఉంటారు కదా వాటర్. సో అలా ఇంకా నేనేం చేశానంటే అక్కడ వాటర్ పడుతుంటే అక్కడ గుంతపడి మట్టి అంతా పోతుంది. సో అక్కడ ఒక రాయన్న వెయ్యి బావా అని చెప్పాను అనమాట నేను. ఇంకా సో రాయి వేస్తే అప్పుడు ఏమవుతుందంటే అక్కడ పడదు కదా గుంత. సో అందుకని వేయమని చెప్పాను, ఇంకా వేశారు మా వారైతే. అసలు వాటర్ అయితే నేను జస్ట్ తాగి కూడా చూశానండి, బాగున్నాయి వాటర్, స్వీట్గానే ఉన్నాయి, మరీ సప్పగా ఏం లేవు, స్వీట్గానే ఉన్నాయి. చాలామంది అయితే ఇక్కడ వాటర్ కూడా తీసుకెళ్ళి తాగుతున్నారనమాట. ఇక్కడదంటే ఇక్కడ కాదు, మన పొలాల్లో బోరింగ్లు ఉంటాయి కదా, హ్యాండ్ పంప్స్, సో వాటి నుంచి తీసుకెళ్ళి కూడా తాగుతున్నారు. ఇంకా మా వారైతే ఇంకా పక్కన పొలం కూడా మా బావగారు వాళ్ళదే కలిసే ఉందన్నమాట. సో ఇంకా ఆ పొలంలో పెద్ద రాయి కనిపిస్తే అది తీసుకొచ్చి అక్కడ వేశారు. దానివల్ల ఏమవుతుందంటే మట్టి అనేది పోదు కదా, గుంతలాగా పడిందండి ఆ వాటర్ పోయి ఇంకా మొత్తం. సో అందుకని ఇంకా అది వేశారు. వాటర్ మంచిగానే వస్తున్నాయి, మొన్న దాకా కొంచెం తక్కువ వచ్చే. సో ఇప్పుడు సంథింగ్ ఏదో మంచిగా చేయించారంట, సో బాగానే వస్తున్నాయి వాటర్ అయితే. సో ఇంకా ఒక 5 నిమిషాలు అలా ఆన్ చేసేసి ఇంకా మేము బయలుదేరిపోయాం. ఇంకా పదండి వెళ్దాము. ఇంకా అప్పటికే మాకు సరిపోయింది, నడవడం రావట్లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ పొలాల్లో అవి దున్నడం వల్లనో ఏమో. సో అక్కడేమో ఈ కుక్క కనిపించింది. అక్కడ నేను చూపించడానికి ట్రై చేస్తున్నానంటే అక్కడ ఒక ఏంటో బర్డ్ ఉంది అక్కడ ఏదో మరి, దాని వాయిస్ కూడా మామూలుగా లేదు, దాని యొక్క గుడ్లు కూడా అది పెడుతుందనమాట. ఒకసారి నేను నా ప్రీవియస్ వీడియోస్ ఎవరన్నా చూసుంటే దాని గుడ్లు కూడా నేను మీకు చూపించాను అనమాట ఆ వీడియోలో. సో ఇంకా అది ఇప్పుడు వెళ్ళింది కదా, సో అదనమాట ఆ బర్డ్ అనమాట. అది దాని పేరేంటో మనకు తెలియదు. సో అది భలే ఉంది. దాని అరుపు కూడా మామూలుగా లేదు, చాలా లౌడ్గా ఉంది, చాలా గట్టిగా అరుస్తుంది అనమాట అది, దాని వాయిస్.
ఇంక ఇక్కడేమో పక్కన వాళ్ళు ఇట్లా బోర్ వేశారంటే అది చూడడానికి అలా వచ్చామన్నమాట. వచ్చి అలా చూసాము. వాళ్ళది కొంచెం చిన్నది ఉంది. అంటే ఇప్పుడు చాలామంది బోర్లు వేయించారండి. ఒకప్పుడు మేము మా పొలం మా మామయ్య వేయించేటప్పుడు అక్కడ మొత్తానికి ఒకటే బోర్ ఉండేది. 1, 2 అంతే ఉండేవి. ఇప్పుడు ప్రతి పొలంకి బోర్ వేపిస్తున్నారనమాట. వాటర్ రావట్లేదు కదా, ఒక్కొక్కసారి వస్తున్నాయి, ఒక్కొక్కసారి రావట్లేదు. అంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్కి ఒకసారి సరిగ్గా రావట్లేదు అనమాట, వర్షాలు పడట్లేదు అనమాట. సో అందుకని అలా బోర్లు వేయిస్తే ఇంకా పొలానికి ఉంటుంది కదా అన్నట్టు ఇంకా అందరు వేయించారు. కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడట్లేదు, అందరికీ రావు కదా. సో అది రానోళ్ళు ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటారనమాట. సో అది ఇంకా నాకు తెలిసింది అది అనమాట. అంతవరకే నాకు తెలుసు. ఇంకా దాని గురించి డీటెయిల్గా అంటే మనకు అసలు తెలీదు. సో ఇంకైతే బయలుదేరిపోయాము. మా వారేమో నేను నడుపుతా అన్నారు. నేను కూడా నడుపుతాలే బావ, కొంచెం నాకు అలవాటు అయినట్టు ఉంటుందని చెప్పేసి ఇంకా మళ్ళీ నేనే నడిపాను. అంటే కొత్తగా స్కూటీ వచ్చింది కాబట్టి ఆ ఎక్సైటింగ్ అనేది ఉంటుందన్నమాట నాకు. ఇంకది ఇక్కడ ఏంటంటే మా వారే అన్నం కలిపి పెట్టారు. ఎందుకు అంటే నాకు వేలు కాలిందనమాట. సో అక్కడ మనకి నూనెలు ఇంక ఇవన్నీ కామన్ కదా ఆడవాళ్ళకి, వంటలు చేసేటప్పుడు నూనెలు పడడం. సో ఏంటోనండి ఒకటి తగ్గిపోయేసరికి ఇంకోటి వస్తుందన్నమాట నాకు. సో ఇక్కడ పడింది ఒకసారి, అందుకని కలుపుకోవడం కొంచెం ఇబ్బంది ఉందని మా వారు కలిపి ఇచ్చారు. సో ఇది వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.